శ్రీకర్ అయితే భరత్ ఫ్రెండ్ని కొట్టి అవని దగ్గరికి తీసుకొని వస్తూ ఉంటాడు. ఇక అవని అయితే వాడి చెంప చెల్లు అనిపిస్తూ ఉంటుంది. ఇక అమ్మాయి కూడా భరత్ మీద నింద వేసిన అమ్మాయి కూడా తలదించుకొని సిగ్గుపడుతూ ఉంటుంది. క్షమించండి అని చెప్పేసి సిగ్గుపడుతూ ఉండేసరికి ఆడదానివి అయ్యుండి అలా చెప్పుకోవడానికి నీకు సిగ్గు అనిపించలేదా అని అవని తిడుతూ ఉంటుంది. మీ ఇద్దరు ఈ తప్పు చేశారని నిరూపించండి అని అనేసరికి అసలు మీతో ఎవరు ఇదంతా చేపించారు అని అనేసరికి ఆ భరత్ అయితే అలా చూస్తూ ఉంటాడు. అలా గట్టిగా అవని నిలదీచేసరికి తనతో ఎవరు చేపించారో అన్నీ చెప్తూ ఉంటుంది. ఇవన్నీ మీరు నేను ఎవరెవరి దగ్గర చెప్పమంటే వాళ్ళందరి దగ్గర నిజం ఒప్పుకోవాలి, లేదు అంటే మీ లెక్కలు తేలుస్తాను అని అవని చాలా గట్టిగా మాట్లాడేసరికి ఏంట్రా ఇంత దీన్ని నీచానికి ఇదవుతావా అని చెప్పేసి అనేసరికి మేము తప్పు ఒప్పుకుంటామండి అని చెప్పేసి వాళ్ళ అమ్మాయి కూడా అంటూ ఉంటుంది. వాళ్ళిద్దరూ అలా అనేసరికి ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే అక్షయ్ ఏడి కనిపించడం లేదు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అవును, ఆయన ఏరి ఎక్కడున్నారు అని చెప్పేసి అవని వాళ్ళు కూడా కనుక్కుంటూ ఉంటారు, వెతుకుతూ ఉంటారు. ఇక అక్షయ్ అయితే ప్రణతిని రెడీ చేసి గుడికైతే తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇక పార్వతి, శ్రీయ, పల్లవి వీళ్ళందరూ అయితే పెళ్ళికి రెడీ చేస్తూ ఉంటారు. అవును, ప్రణతి కూడా కనిపించడం లేదు, ప్రణతి అక్షయ్ వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారు అసలు అర్థం కావడం లేదు అని అవని అంటూ ఉంటుంది. ఇక అక్షయ్ అయితే గుడికి ప్రణతిని తీసుకుని వస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరూ కొంపదీసి ఏదైనా చేయబోతున్నాడా ఏంటా మా ఆయన అని చెప్పేసి అవని అయితే చాలా షాక్ అవుతూ కంగారు పడుతూ ఉంటుంది. ఇక ప్రణతిని అయితే పల్లవి దగ్గరుండి తీసుకొని వెళ్తూ ఉంటుంది. ప్రణతి అయితే ఏమైంది ఏంటిది అంతా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు. ఇక ప్రణతికి అయితే పెళ్లి చేసేయాలని అయితే పల్లవి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇక అక్షయ్, అవని వీళ్ళందరూ అయితే కంగారు పడుతూ ఉంటారు అక్షయ్ ప్రణతి గురించి.